హే గాయ్స్, సభకు నమస్కారం. అరౌండ్ 1:30 అవుతుంది టైము. ఈ చింటికాలు చూడరు భలే ఆడుకుంటున్నారు. ఇందాక నుంచి నన్ను పరిశీలనగా చూసి పరిశీలించడానికి దగ్గరగా వచ్చాడు. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నేను అక్కడే వెయిట్ చేస్తున్నాను. అటు చూసి ఇటు చూసి ధైర్యం చేసి దగ్గరికి వచ్చి చూశాడు. ఆకలేస్తుందేమో అని చెప్పి ఇటు బిస్కెట్ బయట పెట్టా, అది తినలేదు వీడు. ఆడు అలా వెళ్ళంగానే ఈడు ఇలా ఎంట్రీ ఇచ్చాడు. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనమాట. ఆడికంటే కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాడు. మంచిగా తాకు ఊపుతానే ఉన్నాడు. ఏంటన్నా దగ్గర వచ్చి గంట సేపు అయింది, ఎందుకు ఇందాక నుండి వెయిట్ చేస్తున్నా అంటే, కూర్చోరా నిదానంగా చెప్తాను కానీ కూక్కుంటా కూర్చున్నాడు. చెప్పాను నేను ఒక బుట్ట కోసం వచ్చాను, ఆ బుట్ట గురించి వెయిటింగ్ ఇందాక నుంచి అనగానే చూసారు అసలు ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాడు. 1 hour later. అందరు బస్సులు వస్తున్నాయి, అసలు నా బస్సు అయితే రావట్లేదు. 1 eternity later. అలా నా ఓపికంతా చచ్చిపోయే టైంకి బస్సు వచ్చింది. ఉన్నోడు ఫోన్ చేశాడు, ముందలు ఉన్నారా అంటే ముందుకు వచ్చాడు. అదిగో అక్కడ బుట్ట కనపడింది చూసారా, ఇప్పుడు ఆ బుట్ట కోసమే అనమాట మనం ఇంతసేపు నుంచి వెయిట్ చేసింది. బస్సు ఆడ లేటుగా వచ్చి నన్ను కంగారు పెట్టేస్తున్నాడు. రా అన్న తొందరగా రా, వీడియో తెస్తాయండి అన్నాడు. ఎంతో కంటెంట్ అప్లోడ్ చేయకుండా వదిలేస్తున్నాను నేను, అందుకే ఇది కంపల్సరీగా పెట్టాలని వీడియో తీస్తుంది. పని లేని ముసలోడు గొనిగినట్టు గొనిగి 1 నిమిషం పాటు అదిగోండి మన బుట్ట మన చేతికి ఇచ్చాడు. ఈ బుట్టలో ఏముందో గెస్ చేసి కామెంట్ చేయండి. ఎందుకు కామెంట్ అవసరం లేదులేండి, వీడియో ముందరికి వెళ్ళే కొద్ది మీకే తెలిసిద్ది. కానీ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైద్ది. ఆ డబ్బులు అడిగి ఇచ్చేపాటికాడే సైలెంట్గా బస్ తీసుకుని వెళ్ళిపోయాడు. లేదంటే మనతో మామూలుగా ఉండదు తెలుసుగా. ఈ బుట్టను అలా చేత్తో పట్టుకుని పైకి లేపితే నాకు ఐపీఎల్ కప్ అయితే అంత ఆనందంగా అనిపించింది. ఇంకా మన బుట్టని బండి మీద లోడ్ చేసి ఒక చిన్నపాటి వీడియో తీసుకుని ఇంకా నేను కూడా బయలుదేరిపోయాను బండి తీసి ఇంటికి రాగానే మా చీఫ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ వచ్చారనమాట. సార్ వచ్చి మొత్తం చెక్ చేస్తారు, ఇంటికి ఏమొచ్చినా సరే. ఇంకా చెక్ చేసి సారు హెలికాప్టర్ స్టార్ట్ చేశారనమాట. Helicopter. And coming to the point, आ गया आज का स्टार ఐటమ్ హస్కీ పప్పీ. అసలు ఆడిని ఆ బొట్టలో నుండి బయట తీసిన తర్వాత అసలు ఆడ ఎక్స్ప్రెషన్ చూడండి అంత సీరియస్గా చూస్తున్నాడు. ఆ చూపుకి నాకు డైలాగ్ గుర్తొచ్చింది. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. నేను ఎన్నో హస్కీ పప్పీలతో డీల్ చేశా కానీ ఈయనే అసలు ఫస్ట్ ఎంత సీరియస్గా చూడటం. ఇంతవరకు జానీ గడ్ ఈయన చూశాడు కానీ జానీ గడ్ని ఇప్పుడే చూసి అసలు ఇద్దరికిద్దరు వాసన చేసుకున్నారు. ఒక 20 minutes వరకు అదే చేశారు. బొట్టలో అసలు బయటికి తీయలేదండి నేను. యాక్చువల్గా ఈ పప్పీ వచ్చేసి కొంచెం రెగ్యులర్ కాదు, ఇది ఊలీకోట్ హస్కీ. ఇది ఊలీకోట్ ఇంకా కొంచెం హెవీ సైజ్ అనమాట. ఒక్క నిమిషం ఉండండి, బయట పెడతాను, మీకు కూడా క్లారిటీగా కనపడుద్ది ఫుల్ బాడీ ఇదంతా. ఇవాళకి వచ్చేసి ఈ పప్పీకి 32 days. అంటే ఎప్పటి నుంచో ట్రావెల్ చేసి వచ్చాడు కదా, కొంచెం స్ట్రెస్లో ఉన్నాడనమాట. అదే ఆడ కొంచెం తెక్కగా ఉంది. మా జానీ గారు చూసారా ఎంత ఎక్సైట్ అయిపోతున్నాడు ఆ పప్పీని చూసి. ఈ ఆనందం, ఈ ఎక్సైట్మెంట్ అంతా చాలా కొద్దిసేపటి వరకే. Helicopter. వీడియో ఎండ్లో అర్థమైద్ది నేను అలా ఎందుకు అన్నాను అనేది. ఈ పప్పీ ఏదో ఇప్పుడే ఇలా ఉంది అంతే. ఒక్కసారి ఇది కొంచెం ఏదన్నా ఫుడ్ తిని రెస్ట్ తీసుకుని నిద్ర లేచంగానే ఇంకా మొదలెట్టిద్ది అనమాట. మ్యాక్సిమం హస్కీలన్నీ అంతే. ఏంటంటే అసలు అటు అలర్ట్ భరించలేము అసలు మనం. ప్రీవియస్గా నా దగ్గర కూడా ఒక హస్కీ పప్పీ ఉండేది, కొంతకాలం వరకు ఉంది, వేరే వాళ్ళది. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మామూలు అల్లరి చేయవు, కానీ ఇందాక నుంచి ఈడి చంపేస్తా ఎక్స్ప్రెషన్ మట్టుకు మార్చట్లేదు. పప్పీ మట్టుకు క్వాలిటీ చాలా బాగుంది. నేను ఈ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగానే. నేను తెప్పించానని కాదు, సీరియస్ అబౌట్ దిస్. ఇంకా మనోడిని కిందకి దింపాను అనమాట. ఒక్కసారి అల్లాడు మా పేరెంట్స్ రూమ్లోకి వెళ్ళాడు. మా వాడు ముఖం మార్చేశాడు. మా వాడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మా జానీ గాడు వేరే కుక్క కనుక ఇంటికి వస్తే అస్సలు ఓర్చుకోలేడు, జలసీతో నిండిపోతాడనమాట.
అదేంటి బ్రో ఇప్పటి వరకు తాగుపోయిందంటే ఆడంతే, ఆడే ఫీల్ అయిపోతాడు, ఆడే సంతోషపడిపోతాడు, ఆడే బాధపడిపోతాడు. ఇంక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి ప్యూర్ క్వాలిటీ బ్రీడ్ డాగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. కంటెంట్ మిస్ అవ్వకూడదు అంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్.